ప్రతి దానికి ఒక సమయము గలదన్నాడు ప్రసంగి 3లో. యేసయ్య రాక ఒక సమయం, యుగముల అంతమందు ఆయన తన ప్రియ కుమారుని మన కోసం పంపాడన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ రావడానికి ఒక టైం, యేసయ్య రావడానికి ఒక టైం, యేసయ్య మళ్ళా సిలువకు రెడీ కావడానికి ఒక టైం, యేసయ్య బాప్తిస్మం పొందడానికి ఒక టైం. అట్లా ప్రతిదీ. అబ్రహాముకి ఇస్సాకు పుట్టడానికి ఒక టైం, ఇస్సాకుకి ఏశావు యాకోబులు పుట్టడానికి ఒక టైం. అబ్రహాం దగ్గరే మాట్లాడతాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేటప్పుడు, అంటే అప్పటిదాకా కొడుకునిస్తా 25 ఏళ్ళు అయింది. అట్లాగే దేవుడు నీకు నాకు నిర్ణయించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన టైంలో నెరవేరుస్తాడు. నువ్వేదో మొత్తుకున్నావని రేపొద్దునే మీ ఆయన్ని మార్చడు. ఒకవేళ ఆ టైం వచ్చిందంటే రేపే మారొచ్చు. కొంతమంది ఈ సాక్ష్యం ఇస్తారు, నేను నిన్న భారంగా ప్రార్థన చేశాను, తెల్లారేసరికి మారాడు. అంటే నిన్న ప్రార్థన చేసి ఇవాళ మారటం కాదు, ఎప్పటి నుంచో రెడీ చేసుకుంటూ వస్తున్నాడు, వెంటనే అక్కడ జవాబు వచ్చినట్టు కనపడింది, కానీ దానికి ముందు చాలా టైం తీసుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ప్రార్థనలకు జవాబులు శీఘ్రంగా రావు, త్వరగా రావు. రానప్పుడు నీకు ఒక నిరాశ నిస్పృహ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో, విడుదల అనేది నీకు రావాలి, కార్యసిద్ధి అనేది నీకు కలగాలి. అయితే అది నీ టైంలో కాదు, దేవుడు తన టైంలో చేస్తాడు. దీన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పొచ్చు దేవునికి. నువ్వెప్పుడు ఎల్లప్పుడూ దేవుని ముందు కూర్చొని అడగాల్సింది ఏంటంటే, ఇది ఇలా చేయి, అది ఇలా చేయని ఆర్డర్ వేయటం కాదు. ఆయన ఒక ఆర్డర్లో చేసుకుంటూ వస్తాడు. నువ్వు అడగాల్సింది ఒకటే, టైం రాలేదా ప్రభు, సమయం ఇంకా రాలేదా? అయితే పోనీలే నాయన, నీ సమయం వచ్చిన దాకా నిరీక్షిస్తా, వేచి చూస్తా, ఎదురు చూస్తా తండ్రి. నేనైతే నమ్ముతున్నా దేవా, నువ్వు నన్ను ఇలాగనే ఉంచేదానికి ఇష్టపడవు. నేను నలుగుతున్నాను ఒక అంశాన్ని గురించి అంటే దానికంటే ఎక్కువ నువ్వు గాయపడతావు. ఎందుకంటే నువ్వు మా నాయనవు, మా తండ్రివి నాయన. మేము ఎంత ఏడుస్తామో అంతకు రెట్టింపు గాయం నీకు అవుతుంది. మేము నవ్వుతా సంతోషంగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండే తండ్రివి, కానీ మేము ఏడుపులతో పెడబొబ్బలతో ఉంటే నువ్వు ఆనందపడేవాడివి కాదు కదా నాయన. మమ్మల్ని ప్రేమించే నాయనవు నాయన. నువ్వు ఇంత ప్రేమించే నాయనవై ఉండి ఈ గాయాన్ని, ఈ వేదనలని, ఈ శోధనలను అనుమతించావంటే ఏదో నా మంచికే కదా నాయన. పర్వాలేదు నాయన, పర్వాలేదు. ఒక్కోసారి బాగా వేదన కలుగుతుంది, తట్టుకోలేకపోతున్నాను. శక్తి నాయన, శక్తి నాయన, నీ టైంలోనే తీసే నాయన, నీ టైంలోనే కార్యం చేయ నాయన. కానీ నీ సమయం వచ్చేంత వరకు నిరీక్షించే ఓపిక నాకీ నాయన. నీ సమయం వచ్చేంత వరకు తాళుకునే శక్తి నాకీ నాయన. నీ చిత్తమే సిద్ధించు నేను నాయన. కొంచెం ఎక్కువగా వేదనగా ఉంది నాయన అని ఆయన ముందే కూర్చోను.